లక్కీ ఫెలో మంచి కూతుర్లు కన్నావు. ఇది పెళ్ళం. వైఫ్సా? ఇద్దరు వెళ్ళాలా ఏంటి? ఇది కూతురు. ఏంటండి మనకి పేదరికం? నవ్వుతారేంటండి? మనం ఎవరినైనా చూసి నవ్వితే వాళ్ళ గతి మనకి పడుతుంది అంటారు కదా. మరి నేను రోజు అంబానీని చూసి నవ్వుతున్నా, ఆయన గతి మనకు పట్టదేంటి జానకి? ఆయన ఎవరో ఊరు అవతల చెట్టు కింద యంత్రాలు తాయెత్తులు ఇస్తున్నాడంట. ఒకటి తీసుకొచ్చి కట్టుకుంటే మనగడ కోటేశ్వర్లు అవ్వచ్చు కదా. అన్ని యంత్రాలు తాయెత్తులు ఉన్న వాడే చెట్టు కింద కూర్చుంటే మనం కోటేశ్వర్లు ఎలా అవుతాం? కోతి ముద్ద. ఎప్పటికీ మనం ఇలాగే ఉండిపోవాలా? ఇంకో 10 సంవత్సరాలైనా వాళ్ళు అక్కడే ఉంటారు, ఆవిడ అక్కడే ఉంటది, మనం ఇక్కడే ఉంటాం. కనీసం మనకి వయసులో అయినా మార్పు వస్తుంది. ఆవిడకి ఈవిడకైతే అందులో కూడా రాదు, ఎందుకు ఒప్పుకోరు కదా. నాన్నగారు కాలేజీ వాళ్ళంతా టూర్ వెళ్తున్నారు, డబ్బులు ఇస్తే నేను వెళ్తాను నాన్నగారు. లక్ష్మి, డబ్బులు లేవని చెప్పానా? నాన్నగారు నాకు ప్రపంచాన్ని చూడాలని అనిపించదు. సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి నిన్న వచ్చిన ఆయన వరకు అందరినీ చూసావు, ఇంకేం చూస్తావు? బయలుదేరు, నువ్వు కూడా బయలుదేరు. అంటే మేము లేకుండా టీం ఫామ్ చేస్తావా? హలో బ్రో, కుక్కల్ని పెట్టి స్కిట్ చేస్తా. పెట్టుకో. దూల దుర్గారావు మామూలుగా ఉండదు పర్ఫార్మెన్స్. లవ్లీ లండన్ డ్రైవర్ చలాకి సంటి కొడితే డ్రైవర్ చిరిగిపోద్ది చేయి. కృష్ణ గారి డైలాగు నేను చెప్తాను, దాన్ని నువ్వు చెప్పు. శివుడు మూడో కన్ను తెరిచిన, నేను మూడో మాట మాట్లాడిన, పుట్టేది భస్మమే, జరిగేది కళ్ళమే. ఆపు చాలు, ఇంకప్పుడు చూడు. అగ్ని జమదగ్ని, శివుడు మూడో కన్ను తెరిచిన, అయ్యేది భస్మే, ఈ అగ్ని వల్ల పుట్టేది. అగ్గి పెట్టుందా? ప్రకాష్ రాజ్ వచ్చి చాలా సింపుల్ రా. ప్రకాష్ రాజ్ ది గొబ్బెమ్మ డైలాగ్ ఉంది కదా, చెప్పే తాట తీర్చే. రెడీ యాక్షన్ రా. సంజ మెరుపైతే సంజ కాదు, స్వప్న. స్వప్న మెరుపైతే నేను విడువరా. ఉడువా నన్ను ఎవరు మోసం చేశారు? నేను చాలా మొలాకుల్ని. మీ పేరు? విశేష సూచిక. అదేంటండి అలా పెట్టారు? అంటే మా అమ్మ చివరి కోరికండి, ఏ పుస్తకంలో చూసినా నీ పేరే ఉండాలి అంది, అందుకే విశేష సూచిక అని పేరు పెట్టుకున్నా. ఇంతకి మీ పేరేంటండి? నా పేరు ఎవరో. ఎవరో ఏంటండి? అంటే ఏదైనా తప్పు చేసావు అనుకోండి, ఎవరిని వచ్చి ఎవరు చేశారా అంటే ఎవరో అంటాడు, వాడికి అర్థం కాదు. నువ్వు నా టీంలోకి వస్తా, నీ సెట్ చేస్తా. నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నారా? యాక్చువల్గా అందం గురించి చెప్పాలంటే, అందంలో మార్కులు ఇవ్వాలంటే నీకు నేను ఇచ్చే మార్క్స్ ఓన్లీ 34. కనీసం పాస్ మార్క్స్ కూడా ఇవ్వవా? నీకన్నా 34 ఇచ్చా, రష్మికి ఓన్లీ 32. ఓ అయితే ఓకే. మీ అమ్మాయిని పిలిపించేసేయండి, ఈడు జోడు నేను చూసుకుంటాను కదా. పాపా, చిన్ని పాప, బుజ్జి పాప. ఎక్కడున్నావు పాప? మీ పెళ్లి చూపులు సినిమా చూసే దీని పెళ్లి చూపులకు వెళ్ళా. చూసిన తర్వాత అనిపించింది ఈ నగరానికి ఏమైంది అని. వెళ్ళి రోజా గారి డ్రెస్సింగ్ తీసుకుంటాం పదండి. ఇప్పుడే కదా పెళ్లి అయింది, అప్పుడే ఆవిడ దగ్గరికి ఎందుకు? ఆవిడ దగ్గరికి వెళ్ళే టైం ఉంది. అప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? అక్కడ మాటలే ఉండవే. అక్కడ కూర్చుంటది, నువ్వు అటు సైడ్ కూర్చోవాలి, ఇటు సైడ్ కూర్చోవాలి. నువ్వు వచ్చి నన్ను కొట్టపోతావు, నేను వచ్చి నిన్ను కొట్టపోతే ఈ మధ్యలోకి వచ్చి ఇద్దరు ఆవిడ కొట్టేస్తుంది. ఇంతకీ ఆవిడెవరు? ఆవిడ వల్ల మన ఇద్దరం ఆవిడ దగ్గరికి వెళ్తాం. బావా అమ్మో, అచ్చిక్కి, అయ్యో బుచ్చికన్ని బొక్కలు గుద్దుకున్నవాడు సరిపోయింది. నా బొక్కలు గుద్దుంటే ఆ 2 గదులు అమ్ముకునే రేఖలాగా 2 దవల లోపలికి పోయాయి. మా అక్కలిద్దరిని ఆకేసి పప్పేసి నెయ్యేసి పెంచారు. మరి వీళ్ళేంటి తౌడేసి కుడితేసి ఉలవలేసి పెంచినట్టున్నారు? మేము ముందుంటాను, వెనకాల చూస్తున్నావే. సంక్రాంతి గంగిరెద్దులు వచ్చినాయి, హరిదాస్ ఎక్కడ అని. ఏంట్రా ఏదో సోడాలో గోలీ ఊగినట్టు ఊగుతుంది.
ఆకలేస్తుంది గుత్తొంకాయ కూర వండెళ్ళి. నాకు ఆకలేస్తుంది గుత్తొంకాయ కూడా చేయమ్మా. వాడి పోలికలన్నీ ఈడు కూర్చోండి. రే చెప్తున్నా చికెన్ తిను. నాన్న నాకు చికెన్ కావాలి. నాకేదో కొడుతుంది. నాకు కూడా ఏదో కొడుతుంది. మనది పద్ధతి గల సంగీత కుటుంబం, మళ్ళీ అది కూడా మనం లేడీస్ వాయిస్ లోనే పాడతాం. ఒకసారి పాడు. విడిపోయి నిన్ను విడలేక నిన్ను కలిసే మరణాన్ని కూడా జీనించి ఉన్నా. ఇలా రోజు విసిరించుకునే బదులు ఒక ఫ్యాన్ కొని చావచ్చుగా. నాకు తెలిసే మొన్న బజార్కి వెళ్ళి అడిగాను. 3 రెక్కల ఫ్యాన్ 1200 అన్నాడు. అన్ని అవసరం లేదు 400 ఇస్తాను, ఒక రెక్క ఇయ్యి అన్నాను. డొక్కలో గుద్ది రెక్కెట్టుకుని బయటికి లాగేసి. కొద్ది నిమ్మకాయ నీళ్ళు కలిపి నాకు. నిమ్మకాయలు అసలే రేట్లు పెరిగిపోతున్నాయి. పక్కింటి గుమ్మం దగ్గరికి వెళ్ళి పీక్కుని వచ్చాను నేను. నిమ్మకాయ నీళ్ళేంటమ్మా పసుపు వేసా? నిమ్మకాయలకు పసుపు కుంకుమ ఉంటది, కడగలేదా నువ్వు? దిష్టి నిమ్మకాయలు ఇచ్చావా? అవును మామగారు. నా పేరు అలాడిన్. 9 నంబర్ మార్కులు చూడగానే ఎప్పుడు అల్లాడిపోయేవాణ్ణి. అందుకనే అల్లాడిన్ అని పేరు పెట్టారు. దయచేసి న్యాయాధీశులకు విజ్ఞప్తి, ఎప్పుడు మాకు 9 నంబర్ చూపెట్టకండి. సరే తొడకొట్టు చిన్న. తొడకొట్టమంటున్నాడు మా బాబాయ్. ఆ బిస్కెట్ చేస్తుంటే ఆది ఆది అంటారేంటి? అభి అభి అనండి. ఎలా శుభ్రం చేయాలి దీన్ని? వంద సంవత్సరాల నుంచి నాది దీపం లోపల ఇరుక్కుపోయింది. ఈమెను చూస్తుంటే నా నరాలు జువ్వున లాగుతున్నాయి. నిన్ను చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు. ఏ యాంగిల్ లో నరాలు లాగేస్తున్నారా దీన్ని చూస్తే నీకు? ఖచ్చితంగా కేసు ఇచ్చి 8 సంవత్సరాలు లోపల ఇస్తాను. మిమ్మల్ని కలుద్దాం నిన్నే మీ ఇంటికి వచ్చాను సార్. మీరు లేరు, క్యాష్ ప్రోగ్రామ్ కి వెళ్ళారంటే అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి ఎందుకు వెళ్ళారు? అంటే క్యాష్ ప్రోగ్రామ్ లో సుమ గారి తర్వాత ఎక్కువ సార్లు కనిపించింది మీరేనంట కదా సార్. పాట పడితే ఏ అమ్మాయినా పడుతుంది. వెళ్ళి అవునా? బయలుదేరు. నీ కళ్ళలో కాటుకుని నన్ను చూడే నా సామాజ గరగమన నేను చూసి ఆగకలనా. ఎలా రా? డాన్స్ చేస్తా, స్టెప్ వేసిన అమ్మాయి ఆ కొట్టిద్దేమో, ఆ కొట్టిద్దేమో. సామాజ గమన. మేడం గారికి నచ్చి స్కిట్ 5 రూపాయలు ఇచ్చిర్రు.